మా అమ్మాయిని చెప్పడం కాదు కానండి, రాని పనుంటూ ఏం లేదండి. వంటలు, ముగ్గులు, అల్లికలు, కుట్లు, పిడకలు, టోటల్ గా అన్ని పనులు వచ్చండి. మా సీన్ గారు ఏమన్నా తక్కువ తిన్నారు అనుకుంటారేంటండి? జానబొట్లు, మొద్దు చెట్లు, లోన బయట, బ్లాక్ జాగ్, కింగ్ నైన్, బ్లైండ్, మధ్య మొక్క, గుండాట, 3 మొక్కలు. అయ్యి బాబు మర్చిపోయానండి బాబు. ఇవన్నీ ఏంటండి? అదే రైస్ బిజినెస్ లో ట్రేడింగ్ కోడ్స్ అండి. అబ్బా అవి తీసి పడేవే. అవి లేకపోతే నేను చూడలేను కదా. అంటే నిన్ను చూడలేం. మరి అబ్బాయి నచ్చకపోతే కాపురం చేసేటప్పుడు కాసేపు పక్కన పెట్టొచ్చులే. బాగా చూడు, నీ ఎదురుగా తెల్ల చొక్కేసుకుని కూర్చున్నాడే అతనే పెళ్లి కొడుకు. అన్నయ్య 2 లైఫ్లకి జోకర్ తోడైనట్టు వదిన భలే ఉంది. పాపం అమ్మాయికి వెళ్ళి ఇప్పడలేదు. బాగా చూసి చెప్పమ్మా, మా అబ్బాయి నచ్చాడా? ఆయనకేంటండి, తెల్లగా బానే ఉన్నారు. తెలుపా పాయింట్స్. తాత, నాకు ఆ అమ్మాయి బాగా నచ్చేసింది. సంతోషం, మీ అమ్మాయి మా అందరికి బాగా నచ్చిందండి. చాలా సంతోషం అండి. చూసుకోవడాలు అయిపోయాయి కాబట్టి పెద్దలందరం కలిసి వచ్చే ఆదివారం మీ ఇంటికి వచ్చి ముహూర్తాలు పెట్టుకుంటే సరిపోతుంది. మంచిది. శుభం. ఉంటామండి. ఉంటాను సార్. అంతా నీ దయమ్మా. ఏరా అన్నయ్య, రావడం కుదరదన్నా బానే వచ్చేసావే. ఆఖరి నిమిషంలో పని క్యాన్సిల్ అయిందమ్మా, అందుకే వచ్చాను. మా అన్నయ్య గారండి. నమస్కారం. ఒరే అన్నయ్య, అతనే పెళ్లి కొడుకు. వీడేనండి. నమస్కారం అండి. సారీ అండి. ఆగండి. రామ్మా, నీతో మాట్లాడాలి పద. ఏంటన్నయ్య? ఇప్పుడు డోర్లు ఓపెన్ కావాలండి. ఈయన గారి ప్రివ్యూ ఏదో ఆయన చూసినట్టున్నాడు. లోపలికి వెళ్ళి రివ్యూ రాసేస్తున్నాడు. ఎందుకు రమ్మన్నారా? నాకు వదిలేదురా. ఏమో పక్కన వర్షం పడేలా ఉంది. మిమ్మల్ని అందరినీ ఇంత అర్జెంటుగా ఎందుకు పిలిపించానంటే, మన ఊరి గ్రామదేవత మా ఊళ్ళమ్మ అమ్మవారి గుడిని త్వరలో దేవాదాయ శాఖ వారు స్వాధీనం చేసుకోబోతున్నారు. స్వాధీనం చేసుకోవడం అంటే? అదేనయ్యా, ఇన్నాళ్ళు మనం చందాలు వేసుకుని అమ్మవారి హుండీ కానుకలతోటి, మాన్యం భూములతోటి పూజలు, ఉత్సవాలు నిర్వహించాం. ఇక నుండి అన్ని పనులు దేవాదాయ శాఖ వారే దగ్గరుండి నిర్వహిస్తారు. అదేంటి బావా, గుడికి మూలస్తంభం వేయించింది మనం, ధ్వజస్తంభం తెప్పించింది మనం, ఉత్సవాలు జాతరలు చేయించేది మనం. అటువంటిది ఉన్న ఫలంగా గుడిని గవర్నమెంట్ తీసుకోవడం ఏంటి బావా? ఎన్నాళ్ళు మనం ఉన్నాం కాబట్టి అన్ని పనులు మనమే చేసుకొచ్చాం. ఇప్పుడు మన పిల్లలు బాగా చదువుకున్నారు, ఎక్కడెక్కడో సెటిల్ అయ్యారు. మన తర్వాత ఇవన్నీ ఎవరు చూస్తారు? పైగా కలెక్టర్ గారు మన గుడిని అప్పచెప్తే మన ఊరికి హై స్కూలు, హాస్పిటల్, వాటర్ ట్యాంకు కట్టిస్తామని మాటిచ్చారు. అందుకని ఈ గుడిని గవర్నమెంట్ వారికి అప్పచెప్పడమే మంచిదని నా అభిప్రాయం. ఫస్ట్ టైం స్ట్రోక్ కదా, ప్రాబ్లం ఏమీ లేదు. కానీ నెక్స్ట్ టైం రాకుండా చూసుకోవాలి. ఎక్కువ ఆందోళన పడుతున్నట్టున్నారు. 2 రోజులు డిశ్చార్జ్ చేస్తాను, ఇంటికి వెళ్ళిపోవచ్చు. మేము చెప్తే వింటేగా 24 గంటలు తెక్కొట్టేకుంటాడు. ఇప్పుడు చూడే ఏమైందో. అంతా మీ వల్లేరా? మీరెందుకు పనికి రాకపోవటం వల్లే ఆయన ఈ వయసులో కూడా కష్టపడాల్సి వస్తుంది. ఒరే చిన్నాడా, వాళ్ళకి ఎంత చెప్పినా ఉపయోగం లేదు. కానీ వాళ్ళని బయటికి వెళ్ళమను. నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి. ఓ పెద్ద పిఠాపురం జమీందారు, మరి 100 ఎకరాలు ఉన్నాయి, సీక్రెట్ గా పనిచేయాలా? తమ్ముడు, నువ్వు మొత్తం రాయించుకోరా. ఏంటి తాత, తర్వాత మాట్లాడుకుందాం, ముందు నువ్వు రెస్ట్ తీసుకో. ఒరే, ఆ బైపాస్ రోడ్డు పక్కన మనకి 2 ఎకరాల పొలం. ఆ బైపాస్ రోడ్డు పక్కన మనకు 2 ఎకరాలు ఉంది. ప్రస్తుతం అది కోర్టులో ఉంది. ఆ విషయం నాకు తెలుసు తాత, దాని గురించి నువ్వు టెన్షన్ పడకు. ఒరే చిన్నోడా, నేను బతుకుతారని నాకు అనిపించట్లేదురా. ఏంటి తాత ఆ మాటలు? నీకో విషయం తెలియాలి. 26 సంవత్సరాల క్రితం
సరిగ్గా నువ్వు పుట్టడానికి 2 రోజుల ముందు ఊర్లో ఎవరికి బంగారు నగలు చేయాలన్నా మీ నాన్న నేను చాలా నమ్మకంగా చేసేవాళ్ళం. అప్పుడు మీ అమ్మ నిండు గర్భిణి, నువ్వు కడుపులో ఉన్నావు. అదే సమయంలో మా మీద మా పని మీద ఉన్న నమ్మకంతో ఊరి పెద్దలు గుడికి పిలిపించి హుండీలో వేసిన ముడుపుల బంగారం 100 కాసులు మాకిచ్చి అమ్మవారికి నగలు చేయమన్నారు. మాకు ఆ పని రావడం అమ్మవారి దయ అనుకున్నాం. ఒకరోజు కడుపుతో ఉన్న మీ అమ్మని మీ నాన్న పరీక్ష కోసం ఆసుపత్రికి తీసుకెళ్తుండగా యాక్సిడెంట్ జరిగింది. ఆసుపత్రిలో డాక్టర్స్ 2 తలలకి బలంగా దెబ్బలు తగిలాయి. ఇక్కడైతే బతికించడం కష్టం, త్వరగా హైదరాబాద్ తీసుకెళ్లాడని చెప్పడంతో వెంటనే నేను వెనక ముందు ఆలోచించకుండా హైదరాబాద్ పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాను. అక్కడ డాక్టర్స్ 2కి వైద్యం చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది, అంత భరించగలవా అని అడిగారు. మీ అమ్మా నాన్నని ఎలా అయినా బతికించుకోవాలనే తపన, కానీ చేతిలో చిల్లిగవ్వలేదు, ఎక్కడా డబ్బు పుట్టలేదు. ఇంకా చేసేది లేక అంతా అమ్మవారి మీదే భారం వేసి ఊరు జనం ఇచ్చిన అమ్మవారి ముడుపుల బంగారాన్ని అమ్మేసి ఆ డబ్బు ఆసుపత్రిలో కట్టాను. అక్కడ డాక్టర్స్ చాలా ప్రయత్నించారు, కానీ మీ అమ్మ నాన్న నాకు దక్కలేదు. ఆపరేషన్ చేసి నిన్ను మాత్రం బతికించి నా చేతిలో పెట్టాను. మీ అన్నల్ని నిన్ను తీసుకుని ఊరొచ్చాను. మీ పెంపకం భారం అంతా నా మీద పడింది. నేను భయపడుతున్నట్టే ఓ రోజు ఊరి జనం అమ్మవారి నగలు అడగడానికి వచ్చారు. వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. చెప్తే పరువు పోతుందని భావించి మనసులోనే అమ్మవారికి క్షమాపణలు చెప్పుకుని గిల్టు నగలు చేశాను. భయపడుతూనే ఆ గిల్టు నగలు తీసుకుని గుడికి బయలుదేరాను. నేను చేసిన చాలా పెద్ద తప్పని తెలిసినా వేరే మార్గం లేక నగలు ఊరి పెద్దలకు అప్పగించాను. అవి నిజమైన నగలు అనుకుని ఊరి జనం నా పనితనాన్ని మెచ్చుకుని అమ్మవారికి అలంకరించారు. నాకిప్పటికీ గుర్తే, గిల్టు నగలు ధరిస్తుంటే అమ్మవారికి ఉగ్ర రూపం చూసి నేను తట్టుకోలేకపోయాను. ఏంటి తాత నువ్వు చెప్పేది? ఎన్నేళ్ళు అమ్మవారికి అలంకరిస్తుంది గిల్ట్ నగలతోనా? ఆనాడు వేసిన వెనకడుగు 26 ఏళ్లుగా మళ్ళీ ఆ గుళ్ళో అడుగు పెట్టలేదు. అమ్మవారి ముందు మొహం చూపించాలంటే ధైర్యం చాలట్లేదు. ఎలాగైనా అమ్మవారికి మళ్ళీ నగలు చేయిద్దామని నా శక్తి మేరకు 20 తులాల బంగారాన్ని పోగు చేశాను. కానీ దాన్ని కూడా మీ అన్నయ్య ప్యాకెట్లో నాశనం చేశారు. ఇన్నాళ్ళు నమ్మింది వీళ్ళనా ఛీ అని ఊళ్ళో వాళ్ళు ఒక్క మాట అంటే నేను బతుకున్నా చచ్చినట్టేరా. అమ్మవారి శాపం అనుకుంటా. అందుకే ఇంతవరకు ఏ ఆడపిల్ల మన ఇంట్లోకి అడుగు పెట్టలేదు. మీ అన్నయ్యలకే కాదు, నీకు పెళ్ళవుదనిపిస్తోందిరా. ఇప్పుడు ఏం చేద్దాం తాత? చేసిన తప్పును సరిదిద్దుకోవాలి. అమ్మవారి నగలు తిరిగి ఇచ్చేయాలి. అరే చిన్నోడా, నేను చచ్చిపోయే లోపల ఒక్కసారి అమ్మవారిని చూపించరా. సరే సరే, నువ్వు రెస్ట్ తీసుకో, నేనేదో ఆలోచిస్తాను. ఏంట్రా నువ్వు చెప్పేది? ఇంతకాలం అమ్మవారికి అలంకరించిన గిల్ట్ నగల ఇప్పటి వరకు ఈ విషయం ఎవరికి తెలియలేదారా? అవునరా. ఇన్నాళ్ళు ఈ విషయం తెలియక అమ్మవారిని మామూలుగానే దర్శనం చేసుకునేవంటరా. కానీ ఇప్పుడు తెలిసాక మా తాతలాగా ఆ అమ్మని చూడాలంటే నాకు కూడా ధైర్యం సరిపోవట్లేదురా. ఎలాగైనా అమ్మవారికి ఒరిజినల్ నగలు చేసి వేసేయాలరా. ఎలారా? 1-2 100 సవర్ల బంగారం, అది 1 నెలలో. రే, అవతల దేవాదాయ శాఖ వాళ్ళు ఎస్టిమేషన్ కూడా వేస్తున్నారా. ఇవాళ నేను బతికేలా భూమి మీద నిలబడ్డానంటే
అమ్మవారు నగలు అమ్మబెట్టే మా తాత చేసిన తప్పంటే ఆ తప్పులు మా తాత కంటే ఎక్కువ భాగం నాకే ఉంది. అందుకే ఆ నగలు నేనే చేయాలి. ఇది భారం కాదురా, బాధ్యత. అమ్మా, నేనే చేయిస్తాను. మమ్మల్ని క్షమించు తల్లి.